లాస్ట్ టైం చెప్పుకున్నాం మనం క్లాస్లో పాఠం. జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉండి తన కుమార్తెకి పుట్టినరోజు సందర్భంగా ఒక లెటర్ రాశాడు. ఒక పత్రిక లిఖా ఒక లెటర్ రాశాడు. అదేంటి అని అంటే, ఒక్క తడవ జైల్లో ఉండి ఇప్పుడు నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు అనేక మంది తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆ ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళలాగా ఉండకూడదు, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి తన కూతురికి ఒక బోధన కూడా చేశాడు ఈ లెటర్లో. జాగ్రత్తగా చూడండి మీరు ఏమంటున్నాడు, ఆందోళన చెడా మై और तुम बहुत भाग्यशाली थे అన్నాడు. ఎందుకంటే మై और तुम భాగ్యశాలి అంటే నేను నువ్వు అదృష్టవంతులు అంటున్నాడు. ఎందుకు అంటే మరి ఆ టైంలో ఉన్నాడు కదా, స్వాతంత్రం తెచ్చేటువంటి టైంలో తను ఉన్నాడు, తన కుమార్తె కూడా ఉంది కాబట్టి ఇద్దరు అదృష్టవంతులము అంటున్నాడు. అంతకు మించినటువంటి అదృష్టం ఎవరికి లభిస్తుంది? అంత గొప్ప ఆందోళనప్పుడు కూడా ఉద్యమాలను నడిపి దేశ నాయకులందరినీ కూడగట్టుకొని మరి పంచశీలాన్ని బోధించుకుంటూ అలీన సూత్రాన్ని ప్రవేశపెట్టి ఇంత మంచి జవహర్లాల్ నెహ్రూ యొక్క కూతురు గొప్పతనం చెప్పుకోకుండా తాను కూడా రాజకీయంగా ప్రవేశం చేయాలి అని కడుపులో మనసులో అనుకున్నా కూడా ముందు చెప్తున్నాడు, ఇలా మన ఇద్దరము కూడా అదృష్టవంతులము. ఎందుకంటే ఈ చరిత్రను మనం చూస్తున్నాం, స్వయంగా వీళ్ళు చేసిన ఉద్యమాలను మనం చూస్తున్నాం, బాగా పంచుకుంటున్నాం. ఆడవాళ్ళుగా ఉండకూడదు, మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలి. కాబట్టి మన ఇద్దరం కూడా ఈ ఆందోళనలో పాల్గొవాలి అని చెప్పాడు. అది కూడా తన కూతురికి చెప్పుకున్నాడు. ఆయన శుభాకాంక్షలు చాలామంది తెలుపుతారు, కానీ ఒక కర్తవ్యం మన మీద ఉన్నది. ఈ ఆందోళనలో మనం కూడా ఈ భాగస్వామ్యం పొందాం కాబట్టి మనందరం కూడా అదృష్టవంతులం. చక్కగా ఎంత అదృష్టం చేసుకున్నాం, తుమ్మ మైకి భాగ్యశాలి అన్నాడు. ఇద్దరం కూడా భాగ్యశాలి అదృష్టవంతులము అని చెప్పుకున్నాడు ఆయన చక్కగా కూడా. अब सोच रहा है कि इस महान आंदोलन में हमारा कर्तव्य क्या है, इसमें हम किस तरह को भाग लेना, परंतु जो कुछ भी ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో సోచన అంటే ఆలోచన, ఇలాంటి పరిస్థితులలో మహాన్ ఆందోళనని హమారా ఎంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉన్నది. దేశ నాయకులందరూ కూడగట్టుకొని పెద్ద ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన కర్తవ్యం కూడా ఉంది కాబట్టి మనం కూడా వెళ్ళాలి, ఉద్యమంలో పాల్గొనాలంటే నువ్వు నేను వెళ్ళాలి. కాబట్టి కూతురికి ఎలా చెప్తున్నాడో చూడండి, నేను జైల్లో ఉన్నా కూడా నీ పుట్టినరోజు సందర్భంగా నీకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నా, కర్తవ్యం అడుగు మర్చిపోకూడదు. ఎంత సంతోషంలో ఉన్నా నీకు ఒక కర్తవ్యం ఉంది. అందరూ ఉద్యమంలో పాల్గొంటున్నారు, నువ్వు నేను అదృష్టవంతులం. ఈ ఉద్యమాన్ని చూస్తున్నావు, పాల్గొంటున్నావు. ఇలా ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడే కదా నన్ను జైల్లో పెట్టిందని చెప్పి ఆయన తన కూతురికి చెప్పుకుంటున్నాడు చక్కగా కూడా. కాబట్టి ఏమంటున్నాడు, ఇక ముందు కర్తవ్యం ఏంటి, కిసరకు బాగులేంటి పరంతు కుచ్చుబి హం కరే, ఏమో ఒకటి చెయ్యాలి, మనం ఏం చేయగలుగుతాము అంటున్నాడు. హమే ఇతనా అవశ్యం స్మరణ రఖనా చాహియే కి ఉస్సే హమారే దేశ్ కో హాని నా పహుంచి. ఎప్పుడు ఒకటే నామస్మరణ, ఈ దేశానికి ఎవరు చెడు తలపెట్టకూడదు, అలా ఉండకూడదు. ఎప్పుడు దేశం బాగుండాలని కోరుకోవాలి. ఎవరైనా నువ్వుగా నేను కానీ ప్రజలందరూ కూడా దేశం బాగుండాలి, దేశంలో ఉండే ప్రజలు బాగుండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ఏమనుకుంటున్నాడు, నువ్వు నేను కూడా ఎప్పుడు ఇదే స్మరణ, ఈ దేశంలో ఎటువంటి హాని చేరకూడదు, మన దేశంలోకి ఎటువంటి శత్రు సైనికులు మన దేశంలోకి రాకూడదు అని అలా చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన. కई बार हमें संदेह में भी पड़ जाती है कि हम क्या करें. చాలా ఆలోచనలు, చాలా సందేహాలు, మనం ఏం చేయగలగాలి అనేటువంటి ఖ్యానకలి, ఏం చేయాలి ఏం చేయకూడదు, చేయాల్సిన పనులు ఉంటాయి, చేయకూడని పనులు కూడా ఉంటాయి. కాబట్టి ఏంటి, ఒక్క తడుగా ఉద్యమాలు నడుపుదామంటే ఊరుకోరు వాళ్ళు. కాబట్టి ఏంటి, చాలామంది దేశ నాయకులు కూడుకున్నప్పుడు చాలామంది పోగోవాలి, చర్చించుకోవాలి. చర్చల ద్వారా జరిగేవి కొన్ని ఉంటాయి, మాటల ద్వారా జరిగేవి కొన్ని ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అందరం కూడగట్టుకొని ఒకే తాడి మీద నిలబడితేనే దేశం నాయకత్వ పడిమ గట్టిగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, ఈ రెండు కూడా మనమే ఆలోచించుకోవాలి. దేశం కోసం ఏం చేయాలి, దేశం కోసం హాని కనబట్టకూడదు అని ఇదే కదా ఆలోచన. ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా ఇదే బాధ, దేశం మనం అభివృద్ధి చెందాలి, దేశ స్వాతంత్రం తీసుకురావాలి, దేశానికి హాని మటుకు మనం చేయకూడదు అని ఇదే ఒకటి. నిశ్చయ కన్నా పోయి సరళ చాలి ఇలా ఆలోచించుకోవడం అనేది, దేశం కోసం ఏదో చేయాలని ఆలోచించడం
అంత సరళమైన పని కాదు, ఇది కఠినంగా ఉండేటువంటి పనే కాబట్టి చెప్తూ ఉన్నాడు. జబ్ भी तुम्हें ऐसा संदेह हो जाए बात का नीचे करने के लिए मैं तुम्हें एक छोटा सा उपाय बताता हूँ. నేను నీకు ఒక చిన్న ఉపాయం చెప్తా, ఒక ఆలోచన నీలో ప్రేరేపింపు చేస్తా. ఈ ఆలోచనను కూడగట్టుకొని నువ్వు దేశం కోసం ఏదో ఒక రకంగా దేశానికి సేవ చేస్తూ ఉండాలి అని అంటున్నాడు. तुम ऐसा कोई काम न करना जिसे दूसरों को छुपाने का इंतजार तुम्हारे मन में उठे. ఎవరినో దాచిపెట్టాలి, దేశద్రోహుల్ని దాచిపెట్టాలి అనేటువంటి ఆ పరిస్థితుల నుంచి నువ్వు తొలగిపో, మనసులోకి రాని బాకు. దేశంలో ఆడొకరు చేస్తే ఏమవుతుంది, ఆడే కదా ఇద్దరే కాదు, ఇలా పరిస్థితి దేశం కోసం హాని చేసే పరిస్థితి మనం ఎప్పుడు కలిసి తీసుకోకూడదు. దేశం సుభిక్షంగా ఉండాలి, దేశం ఉండాలి, దేశం నాయకుడితో ఒకటి గట్టిగా ఉండాలనుకోవాలి, కానీ ఇలా ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు. किसी बात को छुपाने की इच्छा तभी होती हो जब तुम्हें कोई गलत काम करती हो. ఏదైనా నువ్వు దాచిపెట్టాలి అనేటువంటి పరిస్థితి కనుక నీకు వచ్చిందంటే చాలా తప్పు. దేశంలో నీకు ఏ అరాచకాలు జరుగుతున్నాయో, ఏమేమి నువ్వు వింటున్నావో, దేశ ఎదుటి వాళ్ళు నీకు ఏం చెప్తున్నారో, దేశం కోసం ఏమి పక్క వాళ్ళు హెచ్చరిస్తున్నారో, ఇవన్నీ విను. ముందు దాచిపెట్టవాళ్ళు నలుగురికి చెప్పు. దేశ నాయకులందరూ కూడుకోవాలి కదా, కాబట్టి నీ మనసులో ఉండేటువంటి భావాలని దాచిపెట్టకూడదు. ఎవరైనా ఏదైనా నీ చెవున ఏదైనా ఒక మాట కనుక పడితే అందరికీ చెప్పాలి. నువ్వు ఒక్కదానివి దాచిపెట్టుకోవాలనేది చాలా చెడ్డ అలవాటు. నీ ఒక్కదాని వల్ల అయ్యేది కాదు, అది అసలు సాధ్యమయ్యే పనే కాదు. కాబట్టి అలా నువ్వు ఏదైనా అనుకుంటే అలా దాచిపెట్టవాళ్ళు చెప్పేసే, బహిర్గతం చేయి పైకి అని చెప్పి. కోయి గల్త్ కామ్ కర్తీ హో, అది నువ్వు చాలా ఎలాగైతే నువ్వు దాచిపెట్టాలి అని అనుకున్నావో అది చాలా తప్పు. చెప్పు, దేశం కోసం నీకు చేస్తా చెప్పు, తప్పే ఉంటుంది ఇట్లా. దేశం కోసం హాని మడుగు తలపెట్టకూడదు. ఒకవేళ ఉన్న నాయకుల్లోనే ఏముంది ఈ దేశం కోసం ఎంతమంది కూడుకున్నారు అని అనుకున్నా నీ చెవిలో పడితే నువ్వు కూడా అది కూడా చెప్పు, దాచిపెట్టు. మాకు మళ్ళీ వాడిగా అంటున్నాడు, చెప్పు, తప్పే ఉంది. దేశం కోసమే ఎవరైనా పాటుపడేది. కాబట్టి దేశం పటిష్టంగా ఉండాలంటే నాయకత్వం కూడా పటిష్టంగా ఉండాలి. కాబట్టి మనోభావాలని మనసులో ఉంచుకోకుండా బహిర్గతం చేసేటువంటి మాట 10 మందికి తెలియచేయి అని చెప్పాడు. అలా మటుకు ఆ తప్పు కార్యక్రమాలను నువ్వు మటుకు మనసులో దాచుకోవద్దు, చాలా చెడు అని చెప్తున్నాడు. जब तुम कोई गलत काम करते हो बहादुर बनो और सब कुछ स्वयं मोटिव हो जाएगा. నువ్వు ఒక ధైర్యంగా, బహాదురి అంటే ధైర్యంగా ఉండు. స్వయంగా నువ్వేమైనా చేయగలుగుతావా, చేసేసేయి చక్కగా. దాని గురించి నువ్వు సరిచేయి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా సమస్యని చెప్తున్నారనుకో, ఆ సమస్యని ఎవరైనా తీర్చేటట్టుగా ఉండాలి మనం. అంతేగాని అమ్మ నా జీవితం నేనేం చేయగలుగుతాననే మాట అనకూడదు. ఏదో మన దగ్గరికి వస్తారు, ఆప్యాయంగా మాట్లాడతారు, ఇలా నాకు ఈ సమస్య వచ్చిన స్నేహితుడి దగ్గర చెప్పుకుంటారు, ఎవడైనా చెప్పుకుంటారు. ఇది అరే నీకు నేనున్నానని చెప్పేట్టున్నాడు మంచి స్నేహితుడు. కాబట్టి ఏమంటారు, ఒరే చెప్పరా ఇది చెడో ఇది మంచో నువ్వే చెప్పరా అని చెప్పి మనం వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతాం. వాడేంటి ఇది చెడు అయితే, అరే ఇలా బాగలేదురా, నువ్వు ఇలా పని చేయడం బాగలేదు, దాన్ని నువ్వు ఇలా ఉండరా అని చెప్పాలి. తప్పలేదుగా, ఎవరైనా ఫ్రెండ్సేగా మనందరం కూడా. కాబట్టి చెడు అనేది దాచిపెట్టద్దు, మంచిని ప్రకటితం చేసుకోవాలి. यदि तुम बहादुर बनेगे तो तुम ऐसी कोई बात नहीं करोगे. నువ్వే మంచి పోరురాలుగా అనిపించుకోవాలి, మంచి ధైర్యశాలి అనిపించుకోవాలి అంటే చెడు ఏదైతే ఉందో దాచిపెట్టుకోవాలి, బహిర్గతం చేసేసి. దేశం వాళ్ళు వస్తున్నారో, పరాయి దేశం వాళ్ళు మన దేశానికి వస్తున్నారో, మరి ఉప్పు సత్యాగ్రహంలో 8 మంది నాయకులు పాల్గొన్నారో, ఇంకా ఎవరెవరు రాలేదో, ఇలా నీ మనసులో ఏమనుకున్నావో దాచిపెట్టకుండా బహిర్గతం చెయ్యి. నీతో ఎవరైనా చెప్పారనుకో, చక్కగా చెప్పు, పైకి తప్పే ఉంది, తప్ప ఇదేమన్నా కాదు కదా, అలా ధైర్యంగా ఉండు అని చెప్పాడు. తన బిడ్డకి ధైర్యాన్ని నూరి పోస్తున్నాడు. చక్కగా జైల్లో ఉండి ఆందోళనకు వెళుతున్నావు కాబట్టి మంచి చెడు రెండు ఉంటాయి. నువ్వు చేయగలవు, నువ్వు ఏదైతే నువ్వు వినగలుగుతున్నావో అవన్నీ కూడా బహిర్గతం చెయ్యి అని చెప్తాడు. నీలో నువ్వు దాచిపెట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. जिससे तुम डरना पड़े या जिस करने को तुम्हें लज्जित होना पड़े. సిగ్గుపడే విషయాన్ని తెచ్చుకోకూడదు. మనం దాచిపెట్టామనుకో సిగ్గుపడతావు. మళ్ళీ మనం ఎవరైనా 10 మంది మనకు తెలిసినప్పుడు అడిగినప్పుడు సిగ్గుతో తగ్గించుకుంటావు. ఆ తప్పుని నువ్వు చెయ్యొద్దు అని తండ్రి హెచ్చరిక చేస్తున్నాడు. ఒక తండ్రిగా జైల్లో ఉండి బాధలు అనుభవించి
ఇలా ఆందోళనలో పాల్గొని జైలుకి వెళ్ళిన జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీకి ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. అమ్మ పిరిగి పందగా ఉండవాకు, ధైర్యంగా వెళ్ళు, ఆడవాళ్ళు అని ఎల్లకంద వేస్తారేమో అలా వేయబాకు, నీ ముందు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఒక్కడిగా ఒంటరిగా వెళ్ళినప్పుడు నీకు 10 మంది తోడవుతారు కాబట్టి ఆ తోడుని ఇంకా బలంగా చేసుకొని దేశ చరిత్రలో నువ్వు ఒక చిరస్థాయిగా నిలబడాలి అంటే ఉద్యమాల్లో బాగా పాల్గొన్నాను. ఉద్యమం పడమని చాటి చేసుకోవాలి. ఏదైనా హానికరమైన విషయాలు నీకు ఎవరైనా తెలియజేసినప్పుడు దాచుకోకుండా పక్కవాడికి కూడా నువ్వు చెప్పాలి, ధైర్యంగా బయటికి చెప్పు అని చెప్తున్నాడు. అంతకన్నా ఏం చెప్పట్లేదు జవహర్లాల్ నెహ్రూ కూడా. మంచిగా ఉండు, దేశం కోసం పాటుపడు, పిరిగి పందలాగా వెనక్కి తగ్గబాకు, ఆడది కాదు వీరాంగన అని చెప్పి నిరూపించుకో. ఝాన్సీ లక్ష్మీబాయి ఎలాంటిదే, దేశం కోసం పోరాడి ఝాన్సీ రాజ్యాన్ని వేరే రాజు వచ్చి హస్తగతం చేసుకుంటే తుది వరకు పోరాడేటువంటి వీరరాజు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆవిడ చూసైనా మనం సిగ్గు తెచ్చుకోవాలిగా. ఒక ఆడది అబల కాదు సబలాన్ని నిరూపించుకుంది ఝాన్సీ లక్ష్మీబాయి కూడా. ఇప్పుడు కూడా నీ కర్తవ్యం ఇదే, నువ్వు ఇలాగే ఉండు అని చెప్పి ఒక హెచ్చరికలాగా చేస్తూ ఉన్నాడు. అప్పుడే వాళ్ళు దాగి లోపల కూర్చోరా ఆడవాళ్ళు. చాలామంది ఉద్యమాలు అనేటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నువ్వు అలా పిరికి పందలాగా ఉండద్దు, ధైర్యంగా ఉండి నీ నాయకత్వ పడ్డని బయటికి ప్రకటితం చెయ్యి. ఏదైనా నీకు హానికరమైనటువంటి వార్త నీకు తెలిసినప్పుడు 10 మందికి నువ్వు చెప్పు. అందుకే నీ మనసులో దాచుకుంటున్నది చాలా చెడు అలవాటు అని చెప్తున్నాడు. తుంగేతో మాలూకి బాపు को लेकर में संघर्षता का जो आंदोलन चलाया जाए. బాపు నాయకత్వంలో ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. చాలా ఉద్యమాలు చేశాడు ఆయన. ఉప్పు సత్యాగ్రహం, దండి ఉప్పు సత్యాగ్రహం చేశాడు. మన ఉప్పు మనమే తయారు చేసుకోవాలి, స్వదేశీ వస్తువు చేశాడు. మన నేసిన వస్త్రాలు మనమే కట్టుకోవాలని చెప్పాడు. విదేశీ వస్తువు బహిష్కరణ చెప్పాడు. వాళ్ళ బట్టలు మనకు వద్దని చెప్పాడు. మరి వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని కూడా అసలు మనల్నే చాలా బాధలు పెట్టారు. ఇంకా దీన్ని దాకా ఎక్కడ పోయాం మనం ఇదంతా కూడా. ఇలా చెయ్యద్దు, తిరిగి వాళ్ళలాగా వెనక ఉండకూడదు అని చెప్తున్నాడు. సరే, उसमें छिपा रखने की जैसी कोई बात नहीं है, दाचिపెట్టే విషయం ఏం కాదు. हम तो सभी काम दिन में उजाला में करते थे. ప్రకాశవంతంగా అంటే కాంతిహీనంగా ఉండకూడదు, ప్రకాశవంతంగా వెలగాలి ఒక వెలుగు. ఏ పని చేసినా కూడా ఆ పనిలో జయాన్ని పొందాలి అని చెప్తున్నాడు. అచ్చా బేటీ అబుదిదా అన్నాడండి. ఇప్పటికీ ఈ లెటర్ని అంటే ఇంకా సమాప్తం అని చెప్తారు కదా, అలా చెప్తూ ఉన్నాడు. నాన్న ఇప్పటికీ ముగిస్తున్నాను అని చెప్పాడు. భారత్ की सेना के लिए तुम बहादुरी सिपाही बनो. భారతదేశానికి ఒక సిపాహిలాగా నువ్వు కూడా తయారవు. యహీ మేరీ శుభకామన హై, ఇది నా శుభాకాంక్షలు అని చెప్తూ ఉన్నాడు. తుమ్హారా పిదా జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. చూడండి, వాళ్ళు ఒక జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి ఆయన ఒక జైలులో ఉండి మనకి తన కూతురికి ఇంత హితబోధ చేశాడు. దేశం కోసం నువ్వు పాటుపడాలి, దేశం కోసం ఎలాగైతే నువ్వు చేస్తూ ఉంటావో ఆ నాయకత్వ పడివని నువ్వు నీలో ఉండే ప్రతిభని దాచిపెట్టుకోవద్దు, బహిర్గతం చెయ్యి, చక్కగా దేశం కోసం పాటుపడు. ఈ దేశం కోసం పాటుపడేటువంటి వాళ్ళలో నువ్వు భాగస్వామి అవ్వాలి. దేశం కోసం చాలామంది కూడా వీరాంగనాలు బయటకు వస్తున్నారు కాబట్టి నువ్వు ఒక స్త్రీగా ఉండద్దు, నువ్వు ఒక వీరాంగనగా నువ్వు ఉద్యమాల్లో పాల్గొను. ఇప్పుడు నువ్వు నేను భాగవంతులు, ఎందుకంటే ఉద్యమాల్లో పాల్గొంటున్నాం కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలి. పేరు కూడా అక్కడ మంచి గుర్తింపు వస్తుంది మనకి. కాబట్టి నువ్వు నేను భాగవంతును, ఇలా ఉండు అని చెప్పి తన కూతురికి ఆ జవహర్లాల్ నెహ్రూ ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఏంటి, ఎప్పుడూ కూడా దేశం కోసం చెడు పనులు చేయకూడదు, హానికారక పనులు ఏవైనా మన దేశం అనేది చేస్తుందని ఒక హెచ్చరిక వచ్చినప్పుడు దేశం కోసం జాగ్రత్తగా ఉండాలి మనం. కానీ అలా పిరిగి మందలాగా మన మటుకు ఉండకూడదు అని చెప్పాడు. కాబట్టి అందుకనే చక్కగా ఉద్బోధించాడు. నువ్వు నేను అదృష్టవంతులు, ఎంత అదృష్టం చేసుకున్నాము ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం బాటుపట్టంలో తుంబిమై నువ్వు నేను కూడా భాగ్యశాలి అన్నాడు. చక్కగా ఇంత అదృష్టం చేసుకున్నాము మనందరం కూడా. ఈ దేశంలో అదృష్టం ఉంటేనే కదా భారతదేశంలో జన్మించేది. ఎవరి దేశం వాళ్ళ గొప్పదైనా మన దేశంలో ఉండేటువంటి వనరులు వేరే దేశాల వాళ్ళు ఎతికి వాడు పండించుకున్నారండి. మన దేశం యొక్క ఎంత విలువ గల దేశమో, ఎంత భాగ్యవంతమైన దేశమో, సిరి సంపదలకు వదలలేదు. కాబట్టి ఆందోళనలో పాల్గొన్నా, ఉద్యమంలో పాల్గొన్నా ఒక్కడు ముందుకు వేయాలి. హానికరమైన పనులను మనం దేశం కోసం చేయకూడదు అని చెప్తున్నాడు.
అలా నీకేమైనా బహిర్గతంగా అయ్యేటట్టయితే పైకి చెప్పు, దేశం ఎలర్ట్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇలా చెప్పడం వల్లనే దేశం పటిష్టంగా ఉంటుంది అని కూడా చెప్తున్నాడు జవహర్లాల్ నెహ్రూ. క్వశ్చన్స్ ఉన్నాయి, రాసుకోండి. पुराने समय में पत्र कैसे भेजे जाते थे पूर्व काल में उत्तरायण ఎలా పంపేవాళ్ళు పౌరాల ద్వారా కదా. తర్వాత विविध उत्सवों व शुभ संदर्भों पर शुभकामनाएं कैसे दी जाती है, ఒక దడ చూసుకోండి. పురాణే समय में पत्र कैसे भेजे जाते हैं, పూర్వకాలంలో ఉత్తరాన్ని ఎలా పంపేవాళ్ళు అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండోది వివిధ ఉత్సవం శుభ సందర్భం పై శుభకామన कैसे दी जाती है, ఏమైనా ఉత్సవాలు చేసుకున్నప్పుడు కానీ శుభ సందర్భాల్లో కానీ ఎలాంటి శుభాకాంక్షలు నువ్వు అందజేస్తావు అనేది ఇంకో ప్రశ్న ఇచ్చారు. ఫస్ట్ ఏమో పూర్వకాలంలో ఉత్తరాలు ఎలా చేస్తాయి, నువ్వు వివిధ సందర్భాల్లో ఏవో ఉత్సవాలు చేసుకుంటూ ఉంటావు కాబట్టి అటువంటి ఉత్సవాలు జరిపినప్పుడు నీకు ఎలాంటి శుభాకాంక్షలు అందజేస్తారు అనేది రెండో ప్రశ్న.